హాయ్ మా టుడే టాపిక్ ఈస్ మగధ అన్న. మీకు ఆల్రెడీ లాస్ట్లో చెప్పాను కదన్నా మహాజానపదాస్. దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్డమ్ మా మగధ అనేసి ఎగ్జామ్గా అడుగుతుంటాడు. ఇది సీక్వెన్స్ అడుగుతుంటాడు మగధకి. రీసెంట్ ఎస్ఐకి అడిగాడు క్వశ్చన్ కూడా అది. సో మగధ కింగ్డమ్ని ఎన్ని డైనాసిటీ పరిపాలించాయంటే మనకు ఒకటి హర్యాంక డైనాసిటీ, నెక్స్ట్ శిశునాగా డైనాసిటీ అండ్ అందా డైనాసిటీ మా. సో ఈ త్రీ కింగ్డమ్స్లో మోస్ట్ పవర్ఫుల్లో తీసుకుంటే ద ఫస్ట్ ద హైర్యాంక డైనాసిటీ. దీంట్లో మనకు మోస్ట్ ఫేమస్ రూలర్స్ ఒకటి ఉన్నారు నాన్న. ఒకటి బింబిసారా, నెక్స్ట్ అజాత శత్రువు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ అడుగుతుంటాడు మా, ఫస్ట్ ఫాదర్ని కిల్ చేసిన పర్సన్ ఎవరు ఇన్ డైనాసిటీ అంటే ద అజాత శత్రువు మా. ఇతను తన ఫాదర్ని చంపాడు ఓన్లీ ఫర్ ద కింగ్డమ్ చంపాడు ఇతను డైరెక్ట్గా. సో మన ఎగ్జామ్ అడుగుతున్నాడు, ఎస్ఐలు అడుగుతున్నాడు, గ్రూప్స్ అడుగుతుంటాడు క్వశ్చన్ అది. అంటే తెలియదు పితృహంతకుడు ఎవరని చెప్పి అడుగుతుంటాడు, లేకుంటే హూ కిల్డ్ ఫాదర్ ఆఫ్ బింబిసారా అజాత శత్రువు. తర్వాత నెక్స్ట్ డైనాసిటీ మా, దట్ ఈజ్ శిశునాగా డైనాసిటీ. దీంట్లో మనకు శిశునాగా అండ్ కాలాశోక ఉన్నారు. కాలాశోక ఎగ్జామ్లో మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కూడా తీసుకుంటుంటాడు. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేసిన వాడు అజాత శత్రువు, సెకండ్ కాలాకోశ. తర్వాత కాలాకోశ తర్వాత నెక్స్ట్ వచ్చిన డైనాసిటీ నంద డైనాసిటీ. దానికి ఇద్దరు రూలర్స్ నాన్న, మహాపద్మనంద అండ్ ధనానంద. సో మహాపద్మనంద రూల్ని ఎస్టాబ్లిష్ చేస్తే ధనానంద వచ్చేసి దాన్ని ఎక్స్టాండ్ చేశాడమ్మా. మరి ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు అలెగ్జాండర్ ఇన్వేషన్ ఏ టైంలో జరిగింది అనేసి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అలెగ్జాండర్ ఇన్వేషన్ ధనానా టైంలో జరిగిందమ్మా. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మీకు సీక్వెన్స్ అడుగుతుంటాడు హర్యాంక డైనాసిటీ, శిశునాగా డైనాసిటీ అండ్ నంద. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మగధ అన్నప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టేసుకోండి మా, హౌస్ నెంబర్ అని గుర్తుపెట్టేసుకోండి. హెచ్ ఫర్ హర్యాంక, ఎస్ ఫర్ శిశునాగా, ఎన్ ఫర్ నంద డైనాసిటీ. థ్యాంక్ యూ నాన్న.